సర్ప్రైజింగ్లీ ఈ టీంలో అందరూ భలే మాట్లాడుతున్నారు యాక్చువల్లీ. అండ్ ఇప్పుడు చరణ్ అర్జున్ గారు, లేదు లేదు మీ స్పీచ్ మేము లాస్ట్ లో పెట్టాలనే ఆపాం, రండి రండి. చరణ్ అర్జున్ గారి మాటలు ఇప్పుడు విందాం. అందరికీ నమస్తే అండి, థ్యాంక్ యూ. అసలే జనరల్గా మీరందరికీ ఇది కొత్త సినిమా కాబట్టి సాంగ్ లాంచ్ కూడా ఒక ఈవెంట్ పెట్టిరని చెప్పి మీరంతా చాలా షాక్ అవుతున్నారు వీళ్ళందరూ. కానీ నాకు కూడా సాంగ్ లాంచ్కి ఫస్ట్ ఈవెంటే ఇది. చాలా సినిమాలు చేశాను కానీ ఏదో ప్రెస్ మీట్లో ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే పోవడమే తప్ప ఒక సాంగ్ కోసం లాంచ్ పెట్టారు. సో థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ గారు. అండ్ సార్, మీ చేతుల్లో పడడం వల్లనే, సురేష్ బాబు గారి చేతుల్లో పడడం వల్లనే ఒక సాంగ్ కూడా ఈవెంట్ వచ్చింది నాకు. సో ఈ అద్భుతమైన లిరిక్స్ రాశాడు చిరంజన్ అన్న. ఈ పాట మేకింగ్లో మాతో పాటు మా డైరెక్టర్ ఆయన, అంటే ఏ పదాలు ఎవరెవరు వేశారో కూడా తెలియనంతగా ఒక ఆనందంగా సందడిగా ఈ పాట చేసాం మేము ఆ రోజు. ఆయన ఎప్పుడు అంటూ ఉంటాడు, బ్రో నువ్వంటే ఎమోషన్ సాంగ్స్ అని, నువ్వంటే అదని ఇదని, నీ మీద ఒక మార్క్ ఉంది, నీలో అద్భుతమైన మాస్ మ్యూజిక్ డైరెక్టర్ ఉంటాడు, కమర్షియల్ మ్యూజిక్ డైరెక్టర్ ఉంటాడు, నాకు తెలుసు. సో నాకు పెద్దగా పరిచయమే లేడు కానీ ఆ ఉన్న కాసేపట్లో నన్ను చదివేశాడు, నా నుంచి మంచి పాటలు తీసుకున్నాడు. నా స్టైల్ ఆఫ్ ఎమోషన్ సాంగ్స్ ఉంటాయి, ఇలాంటి సాంగ్స్ ఉంటాయి. ముఖ్యంగా నేను ఒకటే ఎక్కువ టైం అంతా అందరు తీసుకున్నారు కాబట్టి భిక్ష గురించి ఒక మాట చెప్తా. ఈయన ఎంత రూటెడ్ అంటే, రేపు సినిమా మీరు చూసినప్పుడు ఆ టీజర్లో ఏదేదో అయినా నాకు అర్థం కాక అడుగుతా బ్రో, ఒక టీజర్ కానీ ఒక దానికి కానీ కామెంట్ పెట్టాలంటే అది బ్యాడా గుడ్డా తర్వాత ముచ్చట. ఒకరు వాళ్ళ టైంనంతా పెట్టి మన కామెంట్ పెడుతున్నారంటే వాళ్ళు మనకి ఎంత అటెన్షన్ ఇస్తున్నారో తెలుసా. దాన్ని అదే కొన్ని సినిమాలకు చూస్తుంటే, నేను చేసిన సినిమాలకు కూడా 10 కామెంట్లు 20 కామెంట్లు కూడా ఉండవు ఆ ట్రైలర్ కింద లేకపోతే ఆ పాటల కింద. అట్లాంటిది ఇన్ని వేల కామెంట్లు వస్తున్నాయంటే దాని గురించి మీరు ఇంత వర్రీ అవ్వద్దు సార్, అదంతా ఫ్రీ పబ్లిసిటీ మనకి. సో వాళ్ళ ఆ సినిమా అన్నప్పుడు నీకన్నా గొప్ప డైరెక్టర్లు ఉంటారు, సినిమా టీజర్ చూసి ఆడియన్స్ వాడు ఊహించుకుంటాడు ఒక కథని. సో వాడి కథ అది, నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు, మన కథ మనది 15th రోజు వస్తుంది, చాలా పాజిటివ్గా ఉంటుంది. ఈయన ఎంత రూటెడ్ అనే దానికి ఒకటే ఉదాహరణ చెప్తాను నేను. చిన్నప్పుడు ఆగస్టు 15 వస్తే ఉన్న 2-3 జతలు బట్టలు ఏది బెస్ట్ ఉందో చూసుకొని దాన్ని ఇస్త్రీ చేసుకొని నైట్ అంతా గంటలు కొడతా ఉంటాడు మా అటెండరు. అవి వింటూ ఎప్పుడు తెల్లారుతుందా ఆగస్టు 15 ఎప్పుడు వస్తుందా. ఎందుకో తెలుసా, ఆ వేదిక పోతే చిన్న మైక్ దొరుకుతుంది, ఒక పాట పాడొచ్చు అని ఆనందం. సో అలాంటిది ఆగస్టు 15 రోజు సినిమా రిలీజ్ పెట్టాడు. ఇప్పుడు సినిమా వేదిక మీద ఒక పాట పాడటానికి ఆరాటపడ్డా నేను, రేపు ఆగస్టు 15 వచ్చినప్పుడు సేమ్ మళ్ళీ నా సినిమా థియేటర్లో నా పాటలు చూసుకోవడానికి మళ్ళీ నిద్రపోకుండా ఎదురు చూడాలి. ఇది ఎలాగైతే ఈయన ఈ రూటెడ్ని నాకు గుర్తు చేశాడో, ఈ సినిమాలో ఒక పిల్ల ఏదో పెద్ద మనిషి అయిపోతే కుడకలు వేస్తారా, కుడకలు తినడం కోసం తిరిగేటోళ్ళం మేము చిన్నప్పుడు. సో అలాంటి అన్నీ ఎంత అద్భుతంగా చూపించాడు సినిమాలో అంటే, మనం అదొక్కటి అన్నీ చూపించలేదు, ట్రైలర్లో చూపిస్తాడు, సినిమాలో చూపిస్తాడు. ఇతను మరొక ఏమంటారు తమిళ్లో చాలామంది మంచి పారంజిత్ అని, లేకపోతే మారి సెల్వరాజ్ అని, ఇలాంటి మంచి డైరెక్టర్లు ఉన్నారుగా, అలాంటి ఒక రూటెడ్ డైరెక్టర్ ఈయన. పక్కా చెప్తున్నా నేనే అబద్ధాలు చెప్పను, నేను ఉన్నట్టే మాట్లాడతా. ఈ సినిమా పక్కా బ్లాక్ బస్టర్గా. మనము సినిమాలకు పనిచేస్తున్నప్పుడు మా స్టూడియోలోనే మాకు అర్థమైపోతుంది ఈ సినిమా ఏం లేదులే ఏదో చేసేద్దామని. కానీ హిట్ అయ్యే సినిమా, బ్లాక్ బస్టర్ అయ్యే సినిమా, మనందరికి పేరు వచ్చే సినిమా అని ఒకటి అనిపించినప్పుడు టీం అందరూ కూడా పనిచేస్తారు మంచిగా. ఇప్పుడు నా ప్రోగ్రామర్ శరత్ రామ్ రవి కానీ, మా మై మదన్ కానీ, అలాగే నా ఇంజనీర్స్ కానీ, మా అరుణ్ గౌడ్ కానీ, మా పిల్లలు అందరం, మా స్టూడియోలో ఉన్న వాళ్ళందరూ హుషారు పిట్టల్ని, భిక్షుని, వెంకట్ గారిని అందరిని ప్రేమించి పనిచేశాం ఈ సినిమాకి. అది ఆ వైబ్ అక్కడి నుంచే తెలుస్తుంది. మీరు కూడా తప్పకుండా ఈరోజు వీళ్ళు స్పీచ్లు ఇస్తుంటే మాట్లాడుతుంటే కొంచెం ఏమైనా బోర్ కొట్టినట్టు అనిపించచ్చు, కానీ ఈ ఆగస్టు 15 తర్వాత ఈ స్పీచ్లన్నీ వైరల్ అవుతాయి. వీళ్ళందరి మాటలు కూడా అద్భుతమవుతాయి. బెక్కం వేణుగోపాల్ సార్, మీరు అంటే నన్ను చాలా ఇప్పటికే ఎంతోమందికి చెప్పుంటారు ఆయన నా గురించి, నా పాటల గురించి. అవన్నీ సినిమాలు మెటీరియలైజ్ అయ్యి రేపు వచ్చేస్తున్నాయి. మంచి సినిమాలు నాకు మెంటర్ లాగా సార్ నన్ను చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తను వాసవికి అస్సలు బాధపడకమ్మా. ఈ టీజర్లో కానీ సినిమాలో కానీ ఏమైనా చిన్న ఆ పాత్ర పుట్ట చిట్టి చేసిన తప్పు లేదని ఉంటే మనందరం ఒకటే, నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, పక్కింట్లో పాప తప్పు చేస్తే భూతద్దంలో చూస్తాం, మన ఇంటి పాప తప్పు చేస్తే కొంచెం మనం దానికి అంటే మన ఇంట్లో తప్పు చేస్తే మనం లాయర్లు అవుతాము, పక్కింటి వాళ్ళు తప్పు చేస్తే జడ్జీలం అవుతాం. సో ఈ మన ఇంటి పాప తప్పుని లాగా చూసుకుంటే ఆ సినిమాలో మనం లీనం అవుతాం. ఆ సినిమాలో ఆ తర్వాత తను ఏం చేసింది అనేది చూసుకుంటే ఆమె అందరికీ కూడా ప్రతి ఆడపిల్లని ఐడెంటిఫై చేసుకుంటారు, ప్రతి ఇంట్లో మా పిల్ల అని మనం ఓన్ చేసుకుంటారు సినిమా అయిపోయాక. అంశు కూడా. సో రుద్రసాయి
కెమెరా విజువల్స్ కూడా చాలా అద్భుతంగా, అంటే అవి కూడా మాట్లాడతాయి ఈ సినిమాలో. అంత బాగా చేశాడు మనోడు. ఆ చిన్న బడ్జెట్ సినిమాని, 2 కోట్ల సినిమా అంటే చిన్నదే సార్, చిన్న బడ్జెటే అది. వీళ్ళ 200 కోట్ల సినిమాలు చూస్తున్నాం మనం కదా, కాబట్టి కానీ చిన్న సినిమాకి 2 కోట్లు పెట్టడం అనేది 200 కోట్లు పెట్టినంత. సో సో మీడియా వాళ్ళు మీ అందరికీ రిక్వెస్ట్ అండి, ఒక సినిమా నిలబడితే దాని వెనుక మేమే కాదు, మా వెనుక మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా స్వీట్లు పంచుకునే దృశ్యాలను మీరు గుర్తుపెట్టుకోండి. ఆ సినిమాని తీసుకెళ్ళండి. ఈ సినిమా ఇంకా మంచి మంచి ముచ్చట్లు ముందు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అండి. సూపర్బ్ అండి, ఎప్పట్లాగే చక్కగా. ఎస్ సార్, హుషారు ప్రొడ్యూసర్తోనే మనం ఇవాళ లాస్ట్ స్పీచ్ విందాం.